చూడాలనుకుంటా అందాము. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. సో అర్జునుని యొక్క వాక్యాలు చాలా ఉదారమైన వాక్యాల్లాగా భాషిస్తాయి. చాలా ఉదారమైన వాక్యాలు, చాలా పెద్ద వైరాగ్య సంపన్నుడు పలకాల్సిన పలుకులు. కాబట్టి కానీ మనం వాటి ఔదార్యాన్ని చూసి భ్రమపడరాదు. అది సందర్భం ఉంటుంది, దేనికైనా కూడా సందర్భానుసారంగా మాట్లాడాలి, కానీ సందర్భానికి విరుద్ధంగా మాట్లాడకూడదు. అశోక చక్రవర్తి తన సైన్యాన్నంతని సైన్యాధికారులందరినీ మీరందరూ ఈవేళ నుంచి కాషాయం కట్టుకుని బౌద్ధ మతాన్ని ప్రచారం చేయమని పురమాయించాడు. వాళ్ళు మాకేం తెలుసండి, ఈ బౌద్ధ మత ప్రచారం ఏమిటో మాకేం నేర్చుకోండి, మరి ఈ కత్తులు కటార్లు ఇవన్నీ పారాయండి అవుతారు, కాషాయం కట్టుకోవాలి, బౌద్ధ మతాన్ని ప్రచారం చేయాలి అని ఆయన మొదలుపెట్టాడు. హీ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు మేక్ ఇండియా వల్నరబుల్ ఫర్ ఫారెన్ అటాక్స్. అశోకుడు చేసిన మొట్టమొదటి స్టెప్ మూలంగా ఆ తర్వాతి కాలంలో మొఘల్స్, అంతకుముందేమో అరబ్ దేశాల నుంచి ఎవళ్ళు పడితే వాళ్ళు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వచ్చేసి అటాక్ చేసేసి దోచేసుకుని వెళ్ళిపోవటానికి ఓపెన్ దేశం ఇది, ఒక సత్రంలాగా ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ అటాక్ అనేటువంటి ఒక సమాచారం అంతా కూడా ప్రపంచం అంతా పాకిపోయింది. అరే ఇండియాకి ఇండియా రత్నగర్భ అని పేరు, వెరీ వెల్దీ ప్లేస్, పీపుల్ ఆర్ డొసైల్, ద కింగ్ ఈజ్ యూస్లెస్, వీ కెన్ జస్ట్ గో, వెళ్ళిపోయి అటాక్ చేసి కొల్లగొట్టుకుని రావడమే. అలా మొదలయ్యారు, వచ్చారు. ఒకళ్ళు 2 సార్లు కొల్లగొట్టేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరో చెప్పారు, కొల్లగొట్టుకుని మనం రానక్కర్లేదు, అక్కడే కొల్లగొట్టుకుని అక్కడే మకాం పెట్టి అక్కడే రాజ్యం వెళ్ళినా కూడా పర్వాలేదు అని సమాచారం ఎవరో చెప్పారు. బాబర్కు వాళ్ళు. సో ఆ స్థితి దేశానికి తీసుకొచ్చింది అశోక చక్రవర్తి. కళింగ యుద్ధంలో రక్తపాతం అసలు కళింగ యుద్ధం అనవసరపు యుద్ధం. అవసరమైన చోట యుద్ధం చేయకుండా అనవసరమైన చోట రక్తాన్ని చూసి అవసరమైన చోట యుద్ధం మానేశాడు. ఈ అశోక చక్రవర్తి యొక్క అది మన వాళ్ళు సింబల్ కింద పెట్టుకున్నారు. నెహ్రూ గారి పాలసీ, నేను అశోకుడు తర్వాత మళ్ళీ నేనే అని వారు నెహ్రూ గారు, హిమాలయన్ బ్లండర్. సో ఆల్ దట్ ఈస్ రాంగ్. మనకి దేశానికి అశోకుడు హీరోగా ఉండకూడదు, ఆదర్శంగా ఉండకూడదు. మనకి ఆదర్శం విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడు ఆదర్శంగా ఉండాలి రాజ్య పరిపాలనలో. విక్రమాదిత్యుడు అదే. ఇప్పుడు రాజ్య పరిపాలనకి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి, దత్తాత్రేయ మహర్షిని కాదు ఆదర్శంగా తీసుకోవాలి. సన్యాసానికి దత్తాత్రేయుని ఆదర్శంగా తీసుకోవాలి, రాజ్యపాలనకి రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి, శత్రు సంహారానికి విక్రమాదిత్యుని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నిటికీ ఇంక పిడికి బియ్యానికి ఒకే మంత్రం ఉంటే ఇలాగే ఉంటుంది. వన్ షుడ్ నాట్ డూ దట్. కాబట్టి అర్జునుడు మాట్లాడే మాటల్ని నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో డోంట్ బీ క్యారీడ్ అవే బై హిజ్ డైలాగ్స్. అతను అంటున్నాడు, కానీ ఈజ్ ఎ గుడ్ గాయ్, దాంట్లో సందేహం ఉండదు. బట్ మిస్ప్లేస్డ్ గుడ్నెస్, మిస్ప్లేస్డ్గా ఉండకూడదు గుడ్నెస్. సో తాగుబోతు వచ్చి అయ్యా బాబు అని బతిమలాడాడు అనుకోండి, మీరు కరిగిపోయి వాడికి 100 రూపాయలు ఇచ్చారనుకోండి, మీ చేతిలోంచి 100 రూపాయలకి అయితే వాడి చేతిలోకి పడగానే వాడు వెంటనే దారు దుకాణానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి శుభ్రంగా తాగేసి వచ్చి ఇంటికి వచ్చి పిల్లల్ని పిల్లల్ని శుభ్రంగా ఉతికేస్తాడు. ఎందుకంటే తాగిన వాడికి ఒక్క దరువు వేస్తే కానీ వాడికి తృప్తి ఉండదు. ఒక 4 మొత్తులు మొత్తేస్తే పిల్లల్ని భార్యని, నౌ హీ కెన్ లై డౌన్, హీ హాజ్ డన్ హిస్ డేస్ వర్క్. కాబట్టి మనం 100 రూపాయల కాగితం అంత దూరం తీసుకెళ్తుంది. కాబట్టి దానం చేసేప్పుడు పాత్ర మెరిగి దానం చేయాలి. ప్రేమ చూపించేప్పుడు సందర్భశుద్ధిగా ఉండి ప్రేమ చూపించాలి. ప్రేమ మామూలుగా ప్రేమ చూపిస్తే వాడు అవతలవాడు అయోగ్యుడికి ప్రేమ చూపించారనుకోండి, దుష్టుడికి ప్రేమ చూపిస్తే వాడు ఆ ప్రేమని వీక్నెస్ కింద తీసుకుని మనకి వాడు అపకారం చేస్తాడు. వ్యక్తిగతంగా పర్వాలేదు, దేశం విషయంలో అటువంటి పని చేసే అధికారం ఏ ఒక్కడికి లేదు. అర్జునుడికి కూడా ఆ అధికారం లేదు. కానీ అలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, హే మధుసూదన. మధుసూదన అనే సంబోధనలో ఒక స్వారస్యం ఉంది.
మధువు అనే రాక్షసుని సంహరించిన వాడా అని సంబోధన. అంటే నువ్వంటే రాక్షసుని సంహారం చేయడమే పనిగా పెట్టుకున్నావు, మేము అలా పనిగా పెట్టుకోక్కర్లేదు కదా అని ఒక స్వారస్యం. హే మధుసూదన, ఏతాన్ హంతుం న ఇచ్చామి. ఈ దుర్యోధనాదులను, ఈ బంధువులను, ఏతాన్ అంటే దుర్యోధనాదులని కాదు, ఈ బంధువులను, స్వజనాన్, నా బంధువులు వీళ్ళందరూను, వీళ్ళందరినీ సంహరించటకు నేను ఇచ్చగించుటలేదు. ఏతాన్ హంతుం న ఇచ్చామి. హంతుం అంటే కొట్టుట లేక సంహరించుట, రెండర్థాలు ఉంటాయి. హనన శబ్దానికి కొట్టడం అని అర్థం, సంహరించడం అని అర్థం, రెండు వస్తాయి. సో యుద్ధంలో గన్ తోటి హీ షూట్ హిమ్ డౌన్, హీ మే డై, హీ మే నాట్ డై, బట్ హీ మే డై ఆల్సో. ఆ విధంగా. అయితే నువ్వు వాళ్ళని సంహరించకుండా నిలబడి ఉంటే యుద్ధరంగంలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి సంహరిస్తారు, అంతే కదా. యుద్ధరంగంలో ఉండి నేను వాడిని సంహరించను అంటే వాడు వచ్చి నిన్ను సంహరిస్తాడు. దీన్ని ఏమంటారంటే ఏదర్ యు కిల్ ఆర్ గెట్ కిల్డ్ అని అంటారు. యూ డోంట్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్, ఏదర్ యూ కిల్ ఆర్ యూ గెట్ కిల్డ్. మరి ఆ పరిస్థితి ఉన్నప్పుడు హౌ యూ కెన్ సే దట్ అంటే అంటున్నాడు, ఘ్నతోపి ఏతాన్ న హంతుమిచ్చామి. ఘ్నత అపి, వాళ్ళు నన్ను కొట్టుతున్నా కూడా నేను మాత్రం వీళ్ళని కొట్టాలని అనుకోవటం లేదు. అంటే నేను సహిస్తానే కానీ నేను ఎదురు తిరిగి దెబ్బ కొట్టాను, నేను సహిస్తాను అని ఉంటుంది. అయితే కాదు, నీవు కనుక తిరిగి దెబ్బ కొట్టినట్లయితే నీకు విజయం లభించినట్లయితే రాజ్యం లభిస్తుంది కదా అంటే అతను అంటాడు, అపి త్రైలోక్య రాజ్యస్య. ఈ ఒక్క ఈ భారతదేశంలో రాజ్యాధికారం లభించడమే కాదు, ముల్లోకముల మీద కూడా నాకు ఆధిపత్యం లభించినా సరే, త్రిలోకాధిపతి, త్రిలోక రాజ్యం, త్రైలోక్య రాజ్యానికి లభించినా కూడా నేను ఎదురు తిరిగి వాళ్ళని కొట్టాను. ఇప్పుడు ఎవరు ముల్లోకాలకి రాజ్యానికి తనకి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. కిన్ను మహీకృతే, ముల్లోకముల మీద ఆధిపత్యం ఇచ్చినా కూడా నేను వీళ్ళని సంహరించను, ఈ రాజ్యాధికారం కోసం సంహరించను అని వేరే చెప్పవలేనా? అక్క అర్థమైందన్న వాక్యం. కిన్ను మహీకృతే, మహీకృతే ఇక్కడ రాజ్యం కోసమని సంహరించను అని కిన్ను చెప్పాలా? చెప్పక్కర్లేదు. ఎందుకంటే ముల్లోకాల మీద రాజ్యాధిపత్యం ఇస్తానన్నా కూడా నేను సంహరించను అన్నవాడితోటి ఈ లోకల్ రాజ్యం కోసం నీవు సంహరించు అని చెప్పక్కర్లేదు, అనవసరం. దేర్ఫోర్ ది ఐడియా ఈజ్, ఇక్కడ రాజ్యాధికారం కానీ ముల్లోకాల మీద రాజ్యాధిపత్యం వచ్చినా సరే, వాళ్ళు నన్ను కొడుతున్నా సరే నేను వాళ్ళని తిరగబడి కొట్టాను. దిస్ ఈజ్ వాట్ హీ సేస్. ఈ కథ మీరు వినే ఉంటారు. ఒక పాము, పుట్టలో పాము ఉండేది. అందరూ భయపడేవారు దాని దగ్గరికి వెళ్ళడానికి, ఎందుకంటే దగ్గరికి ఎవరైనా వెళ్తే కరిచేది, కరిస్తే విషయం చాలా హాని కలిగేది. ఆ దరిదాపులకు ఎవరు వెళ్ళేవారు కాదు. ఒక సాధువు, నువ్వు అలా ఇతరులను హింసించరాదు, కాబట్టి అది ధర్మం కాదు, అది అలాగే అందరినీ కలుస్తూ ఉండడం మంచిది కాదు అని ఓ సాధువు దానికి బోధ చేశాడు. ఇంకే కథ బోధిస్తే అది ఈ సాధువు యొక్క వచనాన్ని విని ఇంకా ఎవరిని కరవడం మానేసింది. క్రమంగా జనానికి అర్థమైంది ఇది కరవట్లేదు అని. ఇంకా ఆఖరికి పిల్లలకు కూడా అర్థమైపోయి వాళ్ళకు కూడా లోకు చేసేసి దాన్ని పుల్లలతోటి రాళ్లతోటి దాన్ని కొడుతూ ఉండేవారు. దాన్ని పుట్టలోంచి బయటికి లాగి దాన్ని వాయించి మళ్ళీ పుట్టలో వారేస్తూ ఉండేవారు. ఆ విధంగా అది చిక్కి శల్యమైపోయి చాలా దుస్థితిలో మరణావస్థకి చేరుకుంది. ఈ లోపల ఈ సలహా ఇచ్చిన సాధువు వాటికి కేసు వస్తుంది. వచ్చేవిటి ఇలా ఉన్నావేమిటి, ఒకప్పుడు నువ్వు మంచి పుష్టిగా ఉండేదని ఇప్పుడు ఇలా అయిపోయేటంటే మీరు ఇచ్చిన సలహానండి మహాత్మా, ఇగో ఇలా అయిపోయాను అంటే ఆయన అంటాడు, నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టద్దని చెప్పలేదు కదా అని అంటాడు. కాబట్టి కరవనే అక్కర్లేదు, ఖబర్దార్ అని ఒక సూచన ఇవ్వటం కూడా అవసరం. ఇలాగంటి స్టేట్మెంట్స్ చేయకూడదు. వాళ్ళు నాకు రాజ్యం అక్కర్లేదు, ముల్లోకాధిపత్యం అక్కర్లేదు, వాళ్ళు నన్ను చంపేసినా సరే నేను తిరగబడి కొట్టాను. ఈ మాట, ఈ ఉప్పు కనుక దుర్యోధనుడికి అందిందంటే వాడు ఎగిరి గెంతేసేసి అరే ముందు అర్జునుని న్యూట్రలైజ్ చేసి పారాయండి అంటాడు. వీడు మనస్సు మార్చుకునే లోపల వీడిని ముందు ఖతం చేసేయండి అంటాడు. కాబట్టి ఇలాగంటి వచనాలు యుద్ధరంగంలో నిలబడి మాట్లాడడం యోగ్యమైన పద్ధతి కాదు. అది మహాత్ములు తుల్యో మానవమానయో అని శ్రీకృష్ణుడే చెప్పబోతున్నాడు. సన్యాసులు వాళ్ళు ఉన్నారంటే మానవమానాలకు అతీతంగా
వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అలాగా యుద్ధంలో ఉన్నవాడు చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు. ఈ ఈ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారా, ఏదో ఒక తప్పు పట్టడమే వాళ్ళ దృష్టిగా పెట్టుకుని ఉంటారు. మేబీ దే ఆర్ రైట్ సమ్ టైమ్స్. వాజ్పేయి గారు ఆ సైన్యాన్ని నిలబెట్టారు పాకిస్తాన్ బోర్డర్ మీద. వీళ్ళందరినీ అక్కడ మోహరించడానికి బోలంత ఖర్చు అయింది కదా, ఎందుకు వీళ్ళని మోహరించటం, ఇదంతా వేస్ట్, యుద్ధం చెయ్యని కాటికి మోహరించటం ఎందుకు అని ఇంత అసందర్భమైన విమర్శ అదే కానీ మరొకటి లేదు. మోహరించబట్టే వాడు దిగొచ్చాడు, దారికి వచ్చాడు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్స్ టేకెన్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ బ్రింగింగ్ ముషరఫ్ రౌండ్. మోహరించి ఇదిగో ఇంకొకసారి కనుక నువ్వు పొరపాటు చేసినట్లయితే నిన్ను సర్వనాశనం చేసేస్తాననేటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి పంపిస్తే అప్పుడు వాళ్ళు దిగొచ్చు. కాబట్టి వాజ్పేయి గారు మోహరించడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే అది విషయం తెలుసుండి చేసిన విమర్శ కాదు. తర్వాత మోహరించడానికి ఖర్చు అవుతుందంటే ఆర్మీ మెయింటైన్ చేయడానికి ఖర్చు అవుతుంది. ఇప్పుడు మన ఆర్మీ మిత్రులు ఉంటారు, అక్కడ గార్డెన్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మెయింటైన్ చేయడానికి మరి ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడి నుంచి వాళ్ళని బోర్డర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయ్యాయి అంతే. మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎలాగో ఉంటాయి, ఇక్కడున్నా ఉంటాయి అక్కడున్నా ఉంటాయి. కొంచెం పెట్రోల్ ఖర్చు ఇవే అయ్యాయి. అది ఆ ఖర్చు ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు సెండ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ టు ముషరఫ్. సో కాబట్టి ఆ విమర్శ చాలా తప్పది. డిటరెంట్, ఇట్ ఈస్ ఎ బిగ్ డిటరెంట్. కనుక నేను వాడు కొట్టినా సరే నేను కొట్టను. మనం శాంతి అంటే ఏమిటవుతుంది, నెహ్రూ గారు ఉన్నప్పుడు ఏమైందో అదే అవుతుంది. కాబట్టి దట్ ఈస్ నాట్ కరెక్ట్. అర్జున షుడ్ నాట్ హ్యావ్ టాక్ లైక్ దాట్. హీస్ టాకింగ్ లైక్ దాట్. శ్లోకం ఉందాము. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. మళ్ళీ జనార్దన అని సంబోధిస్తున్నాడు. జనార్దన అనే పదానికి అర్థం ఏమిటి? జనాన్ అర్ధయతి ఇది జనార్దన. అర్ధ అనే ధాతువుకి పీడించుట అని అర్థం. కాబట్టి జనులను పీడించువాడు ఎవరు? ఈశ్వరుడు. సో ఈశ్వరుడికి జనార్దన అని పేరు. ఎందుకంటే జనులను పీడిస్తూ ఉంటాడు. పీడిస్తాడా పీడించడా? మీకు ఏమనిపిస్తుంది? పీడిస్తాడని అనిపిస్తుందా పీడించడానికి? పీడిస్తాడని అనిపిస్తుంది అంతే. సో ఎందుకంటే మీరు ఎండ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చెప్పండి, పీడిస్తున్నాడా పీడించట్లేదా? లేదంటే ఎయిర్ కండిషన్ లోపల ఉన్న వాళ్ళని పీడించట్లేదు, వాళ్ళని పీడిస్తున్నాడు. ఎలాగంటే వాళ్ళు బయటికి రావడానికి భయపడి లోపలికి ఎయిర్ కండిషన్ రూమ్లో దాముకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళని పీడిస్తున్నాడు. సో పశువులను, పక్షులను, చెట్లను, చేమలను, ఆ చెట్లను చూస్తే నాకు జాలి వేస్తుంది. అయ్యో ఇంకా 2 నెలలు ఉంది, మొన్న ఏదో వర్షం పడింది, పాపం తడిసి ఉంటాయి, ఈ 2 నెలలు సర్వైవ్ అయితే ఇవి ఇంకా పర్వాలేదు. 2 నెలలు నిలబడగలిగాయంటే ఇంకా దే విల్ బి సేఫ్. ఈ లోపల నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి ఇంకొంచెం బాగా నాటుకుంటాయి. చిన్న చిన్న మొక్కల విషయం నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి బాగా నాటుకుంటాయి, సర్వైవ్ అవుతాయి. ఒకప్పుడు ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే పెద్ద చెట్టు కూడా మాడిపోతుంది, ఎండకి తట్టుకోలేక చచ్చిపోతుంది. మళ్ళీ చిగురించలేకుండా అయిపోతుంది. అలా చచ్చిపోతూ ఉంటాయి చెట్లు. కాబట్టి ఎంత హింస పెడుతున్నాడో చూడండి. ఎవడైతే మనకి ప్రాణశక్తిని అనుగ్రహిస్తున్నాడో వాడే మనల్ని చాలా హింస కూడా పెడుతూ ఉంటాడు. కాబట్టి ప్రాణశక్తిని అనుగ్రహిస్తున్నాడు అన్నప్పుడు సంబోధన ఓ రకంగా ఉంటుంది, హింస పెడుతున్నాడు అన్నప్పుడు సంబోధన ఇంకో రకంగా ఉంటుంది. జనార్దన, జనులను పీడించువాడు. ఎందుకంటే సుఖాన్ని ఇచ్చే ఈశ్వరుడే దుఃఖాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. కర్మఫలదాత కదా, సుఖము దుఃఖము కలిసే ఉంటాయి. కాబట్టి ఆ పదం జనార్దన ఇక్కడ సంబోధిస్తున్నాడు. అందరినీ సంహరించడమే ఏదో నువ్వు డ్యూటీగా పెట్టుకున్నట్టుగా ఉన్నావా నువ్వు అని సంబోధనలో స్వారస్యం. హే జనార్దన. సో ధార్తరాష్ట్రాన్ నిహత్య, వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుని పుత్రులు కదా. ధృతరాష్ట్రుడు అంటే మా పెదనాన్నగారు, వాళ్ళ అబ్బాయిలే వీళ్ళందరూ. వీళ్ళందరినీ సంహరించి నిహత్య కా ప్రీతి స్యాత్, మాకు ప్రీతి ఏం కలుగుతుంది?
అంటే ఏమిటి, పెదనాన్నగారు కొడుకులు కాకపోతే పరాయి వాళ్ళు అయితే కావాల్సినంత ప్రీతి కలుగుతుంది. పెదనాన్నగారు కొడుకులను సంహరిస్తే ఏం లాభం, మా వాళ్లే కదా, మా బంధువులే కదా, వీళ్ళని సంహరించి మాకేం ప్రీతి కలుగుతుంది అని అంటున్నాడు. సో ఎందుకంటే పైగా అంటాడు, అస్మాన్ పాపమేవ ఆశ్రయే హత్వ ఏతాన్, ఏతాన్ వీరిని హత్వా చంపి, అంటే వీళ్ళందరినీ సంహరిస్తే అస్మాన్ పాపమేవ ఆశ్రయే, మాకు పాపమే వస్తుందేమో అనుకుంటున్నాను. అదేమిటి అలా ఎందుకన్నాడంటే, ఏతాన్ ఆతతాయిన, వీళ్ళు ఆతతాయిలు. ఈ ఆతతాయి అనే పదాన్ని జాగ్రత్తగా వాడాలి. తెలుగులో అల్లరి చిల్లరిగా తిరిగి వాడిని ఆకతాయి అంటారు, నాట్ ఆతతాయి. ఆకతాయి సంస్కృతం కాదు, అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నేను తెలుగు పదం, అల్లరి చిల్లరిగా తిరిగేవాడిని. కానీ సంస్కృతంలో ఆతతాయి అనే పదం అది చాలా టెక్నికల్ వర్డ్, చాలా బరువైన పదం. ఎవడైతే ఇంటికి నిప్పు పెట్టి చంపుతాడో, అన్నంలో తిని అన్నంలో విషం కలిపి చంపుతాడో, నిద్రపోతుండగా ఇంటికి నిప్పు పెట్టి చంపుతాడు, తిని అన్నంలో విషం పెట్టి చంపుతాడు. తర్వాత రాజు ఆదమరచి ఉన్నప్పుడు రాజుని కూలద్రోసి కుట్ర పన్ని, కూడి అటాక్ అని అంటారు, ఒక కుట్ర ఒకటి పన్ని రాజుని కూలద్రోసి తాను సింహాసనాన్ని బలాత్కారంగా ఆక్రమిస్తాడు. థర్డ్, తర్వాత పరస్త్రీని కిడ్నాప్ చేస్తాడు. ఫోర్త్, ఇగో వీళ్ళ ఈ రకం 4 రకాల దోషాలు, మహాపాపాలు ఇవి. ఈ పాపాలు చేసిన వాళ్ళని, ఒక్క పాపం చేస్తే చాలు, వీటిలో ఏ ఒక్కటి చేసినా వాళ్ళని ఆతతాయి అని అంటారు. సో ఆతతాయి శబ్దానికి నిర్వచనం అది. తర్వాత ధర్మశాస్త్రకారులు ఏమని చెప్పారంటే, ఆతతాయిని ఏ రకమైన సంకోచము లేకుండా సంహరించవలసినది అని ధర్మశాస్త్రకారులు నిర్వచనం చెప్పారు. కిడ్నాప్ చేస్తూ పట్టుబడితే వాడికి తప్పనిసరిగా ఉరిశిక్ష వేస్తారు. ఇప్పుడు దేర్ ఆర్ మోడర్న్ టైమ్స్లో కొన్ని స్టేట్స్లో ఉరిశిక్ష యొక్క రేటు చాలా ఎక్కువ. ఇక్కడ భారతదేశంలో ఒక 10-20 మర్డర్స్ చేసి మేము ఇప్పుడు జనప్రవాహంలో నిత్య జీవితంలో మేము ఫ్లో, దాన్ని ఏదో అంటారు, దాన్ని ఏమంటారంటే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది లైఫ్, నిత్య జనజీవన స్రవంతి, జనజీవన స్రవంతిలో మేము కలిసిపోతాము అంటే వాళ్ళకి లోన్లో ఇస్తారు. 10-20 మర్డర్స్ చేయాలి ముందు. మామూలుగా మీరు మామూలుగా ఉండి నిరసన జీవన కలుస్తారంటే మీకు ఎవడు పావలా కూడా లోన్ ఇవ్వడు. ముందు 10-20 మర్డర్స్ చేయాలి. ఒక 2-3 మందు పాత్రలు పేల్చి, ఓ 4-5 బస్సులు, 5-6 పోలీసులు, వాళ్ళందరినీ సంహరించడం, ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి. చేసి ఇదిగో నేను లొంగిపోతున్నాను. ఎందుకు లొంగిపోతున్నారండి మీరు అంటే, జనజీవన స్రవంతిలో కలవడానికి లొంగిపోతున్నాను. వెల్కమ్, మీకు 5 కోట్లు లోను, 5 లక్షలు లోన్ ఇచ్చారు. అండ్ మరి చేసిన మర్డర్స్ అన్నీ ఏమవుతాయి? వాట్ అబౌట్ దట్? దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్. సో అంటే మర్డర్స్ చేసిన దానికి ఫలం ఏంటంటే లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చి వాడిని షాప్ పెట్టుకుంది. ఈ లీగల్ సిస్టము అంత వీక్గా ఉండకూడదు. లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఉంటాయి, అమెరికాలో క్యాపిటల్ పనిష్మెంట్ని అబాలిష్ చేయాలని యూరప్ నుంచి, యూరప్ వాళ్ళు ఫ్రెండ్స్ కదా, యూరప్ నుంచి చాలా ప్రెషర్ ఉంది, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దే ఆర్ నాట్ అబాలిష్. అమెరికాలో ప్రతి సంవత్సరం a few people are hanged to death. హ్యాంగ్ చేస్తా, క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది. ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. ఎలక్ట్రిక్ షాక్ వీడు చూస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ షాక్ కానీ అయితే ఇంజెక్షన్, లేథల్ ఇంజెక్షన్ కానీ ఇచ్చి సంహరిస్తారు. హ్యాంగ్మెన్స్ సిస్టమ్ తీసేశారు, ఏదో కొంచెం మోడర్న్ మెథడ్స్ వచ్చాయి. సో ఈ ప్రతి ఇయర్ కూడా ప్రతి స్టేట్లోనూ తప్పనిసరిగా క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉంటాయి. దే డోంట్ వాంట్ టు అబాలిష్ ఇట్. ఎందుకంటే వాళ్ళు కొన్ని క్రైమ్స్ని ఐడెంటిఫై చేశారు. ఈ క్రైమ్స్కి క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ పక్కా. ప్రీమెడిటేటెడ్ మర్డర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో అదే మర్డర్ అయినప్పుడు దిస్ ఫెలో వాజ్ నాట్ అన్ఇంటెన్షనల్ మర్డర్ అనుకోండి, క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వరు.
ప్రీమెడిటేటెడ్ మర్డర్. వీడిని చంపాలి అని వీడు ప్రయత్నం చేసి ఆ దృష్టికోణంతో ఆ విధంగా ప్లాన్ చేసి చంపితే క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారు. అలాగే ఇంకా దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ లైక్ దాట్. సింగపూర్లో క్యాపిటల్ పనిష్మెంట్ ఎక్కువ. సింగపూర్ ఈజ్ ఎ స్టేట్, సిటీ స్టేట్. అక్కడ ఇఫ్ ది పర్సన్ ఈజ్ ఫౌండ్ విత్ డ్రగ్స్, ఈ డ్రగ్స్ ఉంటాయి కదండి, మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా ఈ హిరాయిన్ మొదలైన డ్రగ్స్. ఇఫ్ ది పర్సన్ ఈజ్ ఫౌండ్ విత్ డ్రగ్స్ అండ్ దెన్ he is proved that he is ట్రేడింగ్ ఇన్ డ్రగ్స్, అది ప్రూవ్ అవ్వాలి. ఒకప్పుడు బై మిస్టేక్ ఎవడో తీసుకొచ్చి మన సంచిలో డ్రగ్గులు పెట్టాడు అనుకోండి, అది వేరే సంగతి. అలాంటప్పుడు ఏం చేయరు, పట్టుకుంటారు, జైల్లో పెడతారు, అదంతా వేరే. వీడు హీఈస్ ట్రేడింగ్ ఇన్ డ్రగ్స్, రిటైల్ కానీ హోల్సేల్ కానీ. డ్రగ్, ఇది డ్రగ్ అని తెలిసి ఒక ఎడిక్ట్కి డ్రగ్ని వీడు అమ్ముతున్నాడు అని ప్రూవ్ కనుక అయితే క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారు. ఒక్కసారి కనుక వాళ్ళ చేతిలో పట్టుబడితే ఇంకా వాడిని రిలీజ్ చేయించేటువంటి శక్తి ఏ దేశానికి లేదు. ఫ్రెంచ్ వాడు పట్టుబడితే ఫ్రెంచ్ వాడిని క్యాపిటల్ పనిష్మెంటే, అమెరికన్ పట్టుబడితే అమెరికన్, ఎవడైనా సరే ఏ దేశము కూడా ఇంటర్ఫీర్ అవడానికి లేదంటే. ఆ విధంగా వాళ్ళు దే హ్యావ్ కిల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ స్మగ్లర్స్. సో మచ్ సో యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మగ్లింగ్ ఇన్ సింగపూర్. ఈ డ్రగ్ స్మగ్లింగ్ ఉండదు. కాబట్టి దేర్ ఆర్ ఎ ఫ్యూ ఒకేషన్స్, few crimes which are particularly recognized as very special crimes, వాటికి క్యాపిటల్ పనిష్మెంట్ని రికమెండ్ చేస్తోంది శాస్త్రం. ధర్మశాస్త్రాలు అలా చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ధర్మశాస్త్రాల్లో ఏమని చెప్పారంటే ఆతతాయికి సంహారమే శిక్ష. వాడు కనుక పౌరుడైనట్లయితే అరెస్ట్ చేసి ప్రూవ్ చేసి వాడినేమో హ్యాంగ్ చేసి చంపాలి. వాడే రాజ్యాధికారంలో ఉన్నవాడైతే ఏం చేయాలి, అటాక్ చేసి యుద్ధరంగంలో వాడిని సంహరించాలి. అంతేగాని యూ కెనాట్ లీవ్ హిమ్ ఎలోన్. ఇప్పుడు ఈ దుర్యోధనుడు ఉన్నాడే, వీడు పక్కా ఆతతాయి. ఎందుకంటే భీముడికి అన్నంలో విషం కలిపి చంపి ప్రయత్నం చేశాడు, వన్ ఆతతాయి, దట్ ఈజ్ ఎనఫ్. వీళ్ళు నిద్రపోతుంటే లక్క ఇంట్లో పెట్టి వీళ్ళకి ఇల్లు కాల్చి చంపడానికి ప్రయత్నం చేశాడు, సెకండ్ ఆతతాయి. తర్వాత ద్రౌపదిని వనవాసంలో ఉండగా సైంధవుడు కిడ్నాప్ చేస్తాడు. ఇప్పుడు ఆ సైంధవుడు ఆతతాయి. అంటే ఇప్పుడు ఈ సైంధవుడికి కొమ్ము కాస్తున్నాడు దుర్యోధనుడు. సైంధవుడికి సపోర్ట్గా ఉన్నాడు కదా. ఇప్పుడు సైంధవుడిని అర్జునుడు సంహరించాలంటే దుర్యోధనుడు అడ్డుపడతాడు. కాబట్టి సో అతతాయిని సపోర్ట్ ఇస్తున్నాడు కనుక, అతతాయికి రక్షణ ఇచ్చాడు కనుక వీడు కూడా అతతాయి కింద అవుతాడు. ప్రొటెక్ట్, అకాంప్లిస్ కింద పడిపోతాడు. డైరెక్ట్ ఆతతాయి కాదు, ఇండైరెక్ట్ ఆతతాయి. థర్డ్. ఫోర్త్, రాజ్యాధికారం ధర్మరాజు గారిది అన్యాయంగా ఆక్రమించి కూర్చున్నాడు. జూదంలో, మాయా జూదంలో ఆయన రాజ్యాధికారం తీసుకుని పోనీ ఏదో అయింది 13 ఏళ్ల తర్వాత వాపసు వచ్చినప్పుడు ఇవ్వాలి కదా. నాదెండ్ల భాస్కర్రావు చేసినట్టు చేశాడు. దేర్ ఫోర్ హీజ్ అన్ ఆతతాయి. నాదెండ్ల భాస్కర్రావు ఈజ్ అన్ ఆతతాయి. సో మోడర్న్ టైమ్స్లో ఆతతాయి. నాకు ఇంకా అంతకంటే వేరే దృష్టాంతం. రామ్లాల్తో కలిసి ఒక జూలీ ఎలక్టెడ్ పర్సన్ అని మీరు యు నో ఆల్ దాట్. కాబట్టి ఇన్ని రకముల ఆతతాయి లక్షణాలు వీడి యందు, ఈ దుర్యోధనాదుల యందు పట్టినవి. అలాంటిది వాళ్లే యుద్ధం డిక్లేర్ చేసినప్పుడు పోనీ వదిలిపెట్టేద్దాం, లేకపోతే ఏదో వాళ్ళు ఏడుస్తారు, వదిలిపెట్టేయచ్చు, అది వేరే సంగతి. వాళ్లే యుద్ధం డిక్లేర్ చేస్తే ఎదుర్కొండగా ఆతతాయిలు ఉంటే ఆ సంగతి గుర్తించాడు అర్జునుడు. వీడు అంటాడు ఆతతాయిలే వాళ్ళు సంహార యోగ్యులే, నో డౌట్, కానీ వాళ్ళని సంహరించటంలో నాకు ప్రీతి ఏమీ కలగటలేదు, ఉత్సాహం కలగటలేదు. ఎందువల్ల? ఎందుకంటే వీళ్ళు మా పెదనాన్నగారి కొడుకులు కనుక. బంధుత్వం, అతతాయిలు సంహార యోగ్యులు అనే విషయాన్ని, ఆ ధర్మాన్ని పక్కన పెట్టి బంధు ప్రీతికి ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడుతున్నాను. శ్లోకం అనేసిద్దాం. నిహత్యధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన. జనార్దన విసర్గలేదే, ఓకే. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. హే మాధవ,
మాధవ. మాధవ అంటే శ్రీకృష్ణుని పేరు. మాధవ. ధవ అంటే భర్త, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి భర్త మాధవ. తస్మాత్ అందువలన వయం మేము ధార్తరాష్ట్రాన్ హంతుం ధృతరాష్ట్రపుత్రులను సంహరించుటకు నా అర్హాహ తగము. అంటే మేము ధృతరాష్ట్రుని పుత్రులను దుర్యోధనాదులను సంహరించుట తగదు, తగని పని. ఎందువల్ల? అతతాయులు కదా, అతతాయులను సంహరించడం తగని పని ఎందుకు అవుతుంది? తగిన పనే అవుతుంది కదా. అంటే స్వబాంధవ, వాళ్ళు మా బంధువులు కనుక వాళ్ళని సంహరించటం తగదు అని ఒక జనరల్ రూల్ చెప్తున్నాడు. స్వజనం హత్వ కథం సుఖినశ్యామ. అంటే ఎవరినైనా సంహరిస్తే నిద్రపోతాడు హాయిగాను, కానీ ఆ సంహరింపబడ్డవాడు స్వజనం అయితే మటుకు కష్టం. అది సంగతి. సో పూర్వానికి ఒక జడ్జి గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన క్రిమినల్ జడ్జి. క్రిమినల్ కోర్టు ఉంటుంది కదండి, సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు. క్రిమినల్ కోర్టు జడ్జి గారు ఆయన. ఆయనకి క్యాపిటల్ పనిష్మెంట్ వేసటంలో ఆయన నిష్ణాతుడు. ఆయన అప్పటికి 36 క్యాపిటల్ పనిష్మెంట్స్ ఆయన జడ్జిమెంట్లు ఇచ్చాడు. పూర్వకాలం మాట నేను చెప్తున్నా. సో ఆయనకి రాత్రిపూట, రాత్రి 6ంటికో 7ంటికో మొన్నాడు ప్రజెంట్ చేయబోయే కేసుల్ని ప్రజెంట్ చేస్తారు. పూర్వం జ్యూరిస్డిక్షన్ అంతా అదే, జ్యూరిస్ప్రూడెన్స్ కొంచెం క్విక్గా ఉండేది. అంటే దర్బార్ని కన్వీన్ చేస్తారు, దాంట్లో జడ్జి ఉంటాడు, ఇతర విద్వాంసులు జనం అందరూ కూర్చుని ఉంటారు. అండ్ ఆర్గ్యుమెంట్స్ విల్ ప్రొసీడ్, విట్నెసెస్ వస్తాయి. 1 day 2 daysలో కేసు సెటిల్ చేసేస్తారు. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో లాగా ఆ కేసుని అలాగా మంత్స్ అండ్ ఇయర్స్ తరబడి సాగతీయటం ఉండేది కాదు. క్విక్ జస్టిస్, టూ డిలేడ్ జస్టిస్ ఉండకూడదు కదా, క్విక్ జస్టిస్ ఉండాలి. ఎనీవే, సో అలాగంటి కథ ఇది, ఆ రోజుల నాటి కథ. సో రాత్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయనకు ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఏమని, ఈవేళ ఈ కాట్ ఒక యంగ్ మ్యాన్ బార్లో బాగా తాగేసి ఆ తాగుడు మైకల్లో కత్తిపుచ్చుకుని ఎవరినో మర్డర్ చేసేసాడు, ఆ కేసు హీరింగ్కి వస్తోంది రేపు అని తెలుస్తున్నాయి. సరే, ఆయనకి ఇలాంటి కేసులన్నీ అలవాటే. 36 మందికి క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇచ్చాడు ఆయన. ఆయన మనస్సులో అనుకుంటాడు, సరే తాగేసి ఆ తాగుడు మైకంలో ఎవరినో కత్తిపుచ్చుకు పొడి చేసాడంటే వీడు హీజ్ ఎ కేస్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్ అని అనుకుని మామూలుగా మొన్నటి పొద్దున్న కోర్టుకు వస్తాడు. కోర్టుకు వచ్చి బోన్ మీద ఎక్కుతాడు. ఎక్కగానే కేసులు, ఏ కేసులు ఉన్నాయి, 3-4 కేసులు ఉంటాయి. సరే ముందు ఆ మర్డర్ కేసు ప్రవేశపెట్టండి ఇక్కడ. మర్డర్ కేసు ప్రవేశపెట్టారు. ఆ మర్డర్ క్రిమినల్ ఎవరంటే వీని కొడుకే. చూస్తాడు, చూసి హీ వాజ్ అ స్టన్డ్. అడుగుతాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్, దిస్ యంగ్ మ్యాన్ ఈజ్ హీ ది వన్? ఎస్. ప్రూఫ్ ఉందా? ఉంది. ఎలాంటి ప్రూఫ్ అంటే పక్కా ప్రూఫ్, ఇంకా ప్రూఫ్లో తేడా అన్నాడు. అంటే అప్పుడు ఆ జడ్జి అప్పటికప్పుడు హీ డ్రాఫ్ట్స్ ఎ రెసిగ్నేషన్ లెటర్. నేను నా జడ్జి పదవికి రిజైన్ చేస్తున్నాను అంటే అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు, యూ కెనాట్ రిజైన్. మీ రెసిగ్నేషన్ లెటర్ ఇవాళ సాయంకాలం అది ఎఫెక్ట్లోకి వస్తుంది. నువ్వు ధర్మాసనం మీద కూర్చున్నావు కనుక ఈ కేసులన్నింటి మీద జడ్జిమెంట్లు ఇచ్చేసి ఆ తర్వాత రిజైన్ చేయాలి. కుర్చీ మీద దిగాక రిజైన్ చేయాలి. నేను అక్కడ కూర్చొని రిజైన్ చేయడానికి వీల్లేదు. ఖబర్దార్, యూ జడ్జ్ దిస్ కేసెస్, యూ లిజన్ టు ది ఆర్గ్యుమెంట్స్ అని చెప్తాను. అంటే అప్పుడు ఆ న్యాయాధికారి ప్లీజ్ అలౌ మీ టు రిజైన్ అంటే, నో, కింగ్ ఆల్సో విల్ నాట్ గివ్ పర్మిషన్. దెన్ అతను ఆ కేసు విని ఈ గివ్స్ క్యాపిటల్ పనిష్మెంట్. కాబట్టి మా బంధువులు వీళ్ళందరినీ సంహరించినట్లయితే మాకు సుఖం ఎలా వస్తుంది అని అంటున్నాడు. అర్జునుడు ఇంతకుముందు ఎంతోమందిని సంహరించాడు, ఒకళ్ళని ఇద్దరిని కాదు, ఎంతెంతో మందిని సంహరించాడు. ఊరికే సంహరించడమే కాదు, అడవిలో ఒక పశువు మీద కూడా బాణం వేసి సంహరిస్తాడు. వేట, పశువు మీద బాణం వేయడం అనవసరం. పశువుని వీళ్ళు కొట్టి దేనికి? వినోదం కోసం. కాబట్టి వీడి అర్జునుడు వినోదం కోసం, లేకపోతే ఒక ఆట కోసం, క్రీడ కోసం ఒక ఒక యానిమల్ మీద బాణం వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అర్జునుడికి రక్తపాతం కొత్త ఏం కాదు, సైనికుడు కదా. బట్ ఇప్పుడు స్వజనము అనే మాట ఏదైతే ఉందో
అది దట్ హ్యాస్ బ్రాట్ అబౌట్ సడన్ చేంజ్ ఇన్ హిస్ థింకింగ్. అంటే నా అభిప్రాయం అర్జునుడు సర్వాత్మ అయోగ్యుడని ప్రూవ్ చేయటం అంత తాత్పర్యం కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. చాలా దయాగుణం గలవాడు, కృపావిష్టుడు కదా మనం చూసాం. దయాస్వభావం గలవాడు, నిస్వార్థపరుడు. రాజ్యం రాజ్యం మీద లాలస లేనివాడు. దుర్యోధనుడు అటువంటి కాదు. బట్ అట్ ది సేమ్ టైం అతను ఇస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ తప్పని నేను అంటున్నాను. ఇప్పుడు నెహ్రూ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ సరికాదంటే దాని అభిప్రాయం నెహ్రూ గారు ఇంకా A to Z తప్పని నా అభిప్రాయం కాదు. ఈ పర్టికులర్ ఏరియాలో ఆయన యొక్క పాలసీ రాంగ్ అని నేను అన్నా. అంతేగాని అదర్ ఏరియాస్లో హీ కుడ్ బి ఏ వండర్ఫుల్ పర్సన్. బట్ లైక్ అర్జున దిస్ పర్టికులర్ ఏరియాలో ఈ థింకింగ్ మాత్రం తప్పు. నెహ్రూ గారు అంటే హీజ్ ఎ హిస్టారిక్ పర్సన్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ హీఈస్ నో మోర్ around or any such thing. Even the public persons we refer to in our talk, something like that. Tarva yadyapyete na pashyanti lobhopahata chetasaha kulakshaya kritam dosham mitradrohe cha patakam. చూడండి, అర్జునుడు ఏమంటున్నాడంటే ఈ యుద్ధంలో అనేక దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు స్పష్టంగా నాకు కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు నాకు దోషాలు కనపడితే సరిపడదు. ఆ దోషాలు దుర్యోధనుడు కూడా చూడాలి కదా. యుద్ధం మంచిది కాదు అని రెండు పక్షాల వాళ్ళు అనుకుంటే యుద్ధం ఆగుతుంది. ఏదో ఒక పక్షం వాళ్ళు అనుకుంటే ఉపయోగం ఏమిటి? ఇప్పుడు ముషరఫ్ వాజ్పేయి గారు ఇద్దరూ అనుకోవాలి యుద్ధం మంచిది కాదని. కేవలం వాజ్పేయి గారు ఒక్కరూ అనుకుంటే లాభం లేదు. అవతల వైపు వాడు కూడా అనుకోవాలి. ఎందుకనో అనుకున్నట్టున్నాడు కాబట్టి యుద్ధం లేదు, ప్రస్తుతానికి ఆగింది, మంచిది, సంతోషం. సో కానీ దుర్యోధనుడు అనుకోవాలి కదా. ఇక్కడ ఇతను అంటాడు, దుర్యోధనుడు సత్యాన్ని గుర్తించినా సరే గుర్తించకపోయినా సరే నా మటిక్కి నేను సత్యాన్ని గుర్తించాను కనుక నేను యుద్ధం చేయను అని అంటాడు. దిస్ ఈజ్ వన్ సైడెడ్ పీస్ ఎఫర్ట్ ఉంది చూసారా, చాలా తప్పది. ఎప్పుడు కూడా వన్ సైడెడ్ పీస్ ఎఫర్ట్ అది శోభనివ్వదు, క్షత్రియునికి శోభనివ్వదు. వన్ సైడెడ్ పీస్ ఎఫర్ట్ ఎవరికంటే సన్యాసులకి, వాళ్ళకి దే మూవ్ అవే ఫ్రమ్ ద సీన్ అండ్ దే డు నాట్ ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఏ పార్టీ. ఇప్పుడు కూడా సన్యాసంలో అది శోభనిస్తుంది. సన్యాసి కంపీట్ చేయకూడదు, అది ఆశ్రమం యొక్క లక్షణం. అర్జునుడికి తెలుసు ఆ సంగతి. అంచేతనే అర్జునుడు సన్యాసం తీసుకుంటానని కంగారు పడతాడు కూడా. దట్ ఈజ్ ఆల్సో దే. శ్రీకృష్ణుడికి తెలుసు, కానీ అర్జునుడు సన్యాసానికి ఇంకా అర్హుడు కాదని ఆయన అభిప్రాయం. ఏదో తాత్కాలికమైన ఆవేశంతో సన్యాసం అంటున్నాడే కానీ వీడు నిజంగా రాగద్వేషాలకు అతీతుడై సన్యాసం అంటలేదు. తాత్కాలికంగా ఆ యుద్ధము అది చూస్తే అతనికి చాలా ఇబ్బంది అనిపించి ఈ యుద్ధం నుంచి తప్పించుకోవడం ఎలాగా అని మనస్సులో ప్రశ్న వేసుకుని, క్షత్రియుడు కదా నేను యుద్ధం చేయలేనండి, నాకు ఉత్సాహంగా లేదని వెళ్ళిపోతే గాజులు అవి ఇస్తారు ఇంటికి వెళ్తే. అది కాబట్టి దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. ఇంకా దట్ లీవ్స్ ఓన్లీ వన్ ఆప్షన్. అదేమిటంటే సన్యాసం. ఆత్మహత్య చేసుకోకూడదు, ఆత్మహత్య మహాపాపం. హీ నోస్ దాట్. కాబట్టి ఇంకా అతనికి మిగిలిన ఆప్షన్ ఒక్కటే, లెజిటిమేట్ ఆప్షన్ ఒక్కటే ఉండదు, సన్యాసం. చెప్పాను కదండి, బిల్లులు కట్టడం అనేది కష్టంగా ఉంటే సన్యాసం తీసుకుంటే అలాగంటే సంథింగ్ లైక్ దాట్. జిజ్ఞాస కంటే జిహాస యొక్క ధోరణి ఎక్కువ. అంచేతనే శ్రీకృష్ణుడు, వద్దు నాయన నీకు సన్యాసం వద్దు, నీ డ్యూటీ నువ్వు చేయి, ఆ తర్వాత సన్యాసం. తర్వాత మీరు గమనించండి, ఎవరైనాను ఇలాంటివి తరచుగా మనకి నాలాంటి పొట్టుగాడికి ఇలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. చాలామంది తారసిల్లుతారు. ఒకళ్ళు ఏమంటారంటే, కొంతమంది ఏమంటారంటే, నేను ఎవరిని వ్యక్తిగతంగా చెప్పండి, జనరల్గా, స్వామీజీ ఇంకా మేము ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి మీ దగ్గరికి వచ్చేస్తాము అంట. దిస్ అంటే నేను అంటాను, వాట్ ఈస్ ది ఇష్యూ అంటే, ఇప్పుడు జాబ్లో ఉన్నాము, జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందువల్ల ఇంట్రెస్ట్ లేదు అంటే, ఏదో కొంత ధనం సంపాదించాం, ఇంకా ధనం మీద ఇంకా ఆ జీతం మాకు ఇంట్రెస్ట్, ఆ జీతం మాకు అవసరం కాదు. యూ కెన్ డూ వితౌట్ దట్ శాలరీ. నేనేమంటానంటే, నేను వెంటనే నా సలహా నేను ఇస్తాను. నీకు ఏ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదో దానిని శ్రద్ధగా లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని నువ్వు 3 సంవత్సరాలు చేయి, ఆ తర్వాత ఆలోచిద్దామని సలహా చెప్తాను. ఎందుకంటే
దట్ ఈస్ ది రియల్ ప్రూఫ్ ఫర్ ది పర్సన్స్ కెపాసిటీ. ఆ వైరాగ్యం అనేది దృఢంగా నిశ్చయం చేసేటువంటి టెస్ట్ అది. తర్వాత ఇంకోటి, నువ్వు ఈ జాబ్ వదిలిపెట్టి మరో జాబుకు వెళ్ళొద్దు, ఎందుకంటే నీ తాత్పర్యం జాబు నందు లేదు కనుక. నీ తాత్పర్యము కేవలము దాన్ని త్యాగం చేసేసి సన్యాసం తీసుకోవాలనే దృష్టే కనుక, ధనం మీద నీకు ఇంట్రెస్ట్ ఎలాగూ లేదు కనుక నువ్వు జాబ్ మార్చద్దు, ఇప్పుడున్న జాబ్లోనే ఉండు. దాంట్లో నీకు ఇంట్రెస్ట్ లేదు, యూ ట్రై టు డెవలప్ ఇంట్రెస్ట్. దాంట్లో నీకు యూ హ్యావ్ టూ మెనీ గ్రీవెన్సెస్, ట్రై టు ఓవర్కమ్ ఆల్ దోస్ గ్రీవెన్సెస్ అండ్ డూ దట్ జాబ్. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతమైనటువంటి సంస్కారం డెవలప్ అవుతుంది మనస్సులో. ఏమిటో తెలుసిన ఆ సంస్కారం, రాగద్వేషములకు అతీతంగా కర్తవ్య కర్మను చేయగలుగుతా. అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మనము చేసి పనంతా కూడా ఎప్పటికీ రాగద్వేషములకు చేత ప్రేరితమై ఉంటుంది. ఇప్పుడు వంట వండుకుంటారు, వంట వండుకున్నప్పుడు ఎలా వండుకుంటారు? రాగద్వేషాలను బట్టి వండుకుంటారు. డాక్టర్ ఏమని చెప్తాడు? నీవు భోజనం చెయ్యి, భోజనం మానేయద్దు, కానీ రాగద్వేషములు కాకుండా చక్కగా ఆరోగ్య దృష్ట్యా నీవు ఆహారం తీసుకో అని చెప్తాడు. సో అదేవిధంగా మీరు కర్మని చేస్తూనే ఉంటారు, కర్మ చేయటం మానేసి ప్రసక్తే లేదు, కర్మని చేస్తూనే ఉంటారు. కానీ ఆ కర్మని రాగద్వేషముల చేత ప్రేరితం కాకుండా కర్తవ్య కర్మ అనే దృష్టితో, డ్యూటీ కాన్షియస్నెస్, లైక్స్ అండ్ డిస్లైక్స్ కాన్షియస్నెస్ బదులుగా డ్యూటీ కాన్షియస్నెస్ తోటి చెయ్యి. అలాగా నీకు డిస్లైక్ ఉంటుంది సాధారణంగా, ఆ డిస్లైక్ని అధిగమిస్తూ దిస్ ఈజ్ మై డ్యూటీ, ఐ డోంట్ లైక్ ఇట్, యట్ ఇట్ ఈస్ మై డ్యూటీ, సో ఐ డూ ఇట్. అప్పుడు ఆ పని నువ్వు చేయి, డూ దట్, బీ అన్ అర్జున. అర్జున డిడ్ నాట్ లైక్ టు కిల్, క్లియర్లీ వీ కెన్ సీ. అతనికి శత్రువు మీద బాణం వేయాలంటే ఇష్టం లేదు, కానీ దట్ హ్యాపెన్స్ టు బి హిస్ డ్యూటీ, వెరీ అన్ప్లెజెంట్ డ్యూటీ. ఫైనల్గా చేస్తాడు. అదేవిధంగా సో గీత యొక్క ఉద్దేశం అదే. కాబట్టి నీ డ్యూటీ, గీత యొక్క ఉద్దేశం యుద్ధం చేయమడం కాదు, డ్యూటీ చేయమన్నాం. అక్కడ అర్జునుడి సందర్భంలో యుద్ధం అయింది. సో నీ డ్యూటీ ఏమిటి? యూ డూ ఇట్. యూ డోంట్ లైక్ ఇట్, ఎస్ ఐ డోంట్ లైక్ ఇట్, ఓకే అగ్రీడ్, యూ డోంట్ లైక్ ఇట్, యట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, ఎస్ ఎస్ డూ ఇట్. ఎంతకాలం చేయి? 3 ఏళ్ళు చేయి. సో 3 ఏళ్ళు రాగద్వేషాలకు అతీతంగా డ్యూటీ చేయగలిగితే, నువ్వు 3 ఏళ్ళు అయిన మొన్నాడు అప్పుడు కూడా నీకు సన్యాసం కావాలని నువ్వు అనుకుంటే యు ఆర్ వెల్కమ్. వాడు స్థిరపడిపోతాడు సన్యాసిగా. ఎందుకంటే సన్యాసిగా బతకడం కష్టం, సన్యాసం తీసుకోవటం తేలిక. సన్యాసం తీసుకోవటం ఏముంది? ఓ స్వామిని పట్టుకోవాలి, సన్యాసం ఇచ్చే స్వామిని పట్టుకోవాలి. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మామూలుగా పోస్టులో సన్యాసం ఇచ్చే స్వాములు కూడా ఉన్నారు. కరస్పాండెన్స్ కోర్స్ లాగా పోస్టల్ సన్యాసం. అంటే మరి హృషికేశ్ వెళ్ళేందుకు టైం లేదు ఆయనకి, ఈజ్ వెరీ బిజీ అదర్వైజ్. సో హృషికేశ్ వెళ్ళడానికి టైం లేదు, శివరాత్రి నాటికి వెళ్ళాలి అక్కడికి హృషికేశ్. సరిగ్గా ఆ టైంకి ఏవేవో చాలా పనులు ఉన్నాయి, అందుగురించి పోస్ట్ ద్వారా సన్యాసం ఇచ్చేస్తారు. అంచేత ఏమిటనమాట, ఈయన పోస్టు ద్వారా దక్షిణ పంపించేస్తారు ముందే. ఆయన పోస్టు ద్వారా సరిగ్గా శివరాత్రి నాటికి ఈయన అందుకే అందే విధంగా కొరియర్లో ఆ సన్యాస దుస్తులు మంత్రం కాగితం మీద రాసి పంపించేస్తారు, అక్షతలు, ఆశీర్వచన అక్షతలు. అవి స్వీకరించేసి సరిగ్గా ఆ వేళ పొద్దున్న ఈ సన్యాసం వేసేసుకుని, ఈ డ్రెస్ స్నానం చేసి డ్రెస్ వేసుకుని, ఆ మంత్రం తీసేసుకుని జపం చేసేసి ఒక మాల అక్షతలు నెత్తి మీద వేసుకుని తన పనులను చూసుకుంటారు. ఇది పోస్టల్ సన్యాసం అని అంటారు. ఇట్ ఈస్ దేర్ రియల్లీ, దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ సన్యాస బై పోస్ట్. కాబట్టి సన్యాసం తీసుకోవటం అంత తేలికదే కానీ మరొకట్లేదు, అది కష్టం కాదు. కానీ సన్యాసిగా నిలబడడం కష్టం, సన్యాసిగా జీవించటం కష్టం. అంచేతనే చాలా చోట్ల మీకు ఏం కనపడుతుందంటే సన్యాస బికమ్స్ ఏ ప్రొఫెషనల్ అయిపోతుంది, దాని యొక్క విలువ తగ్గిపోతుంది. సో వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో సన్యాసిగా జీవించటం చాలా కష్టం. నేను మొన్న చూశాను, అదేదో నియోజకవర్గం ఎలక్షన్ గొడవ కదా ఇప్పుడు, రాయబరేలియో అమేథియో ఏదో నియోజకవర్గంలో, ఆయన పేరు వేదాంతి, సన్యాసి. ఆయన పేరు వేదాంతి, ఏదో రామనారాయణ వేదాంతో రామశరణ్ వేదాంతి, సన్యాసి. నేను ఆయన ముఖం చూసి చాలా మహాత్ముడు ఆయన, పెద్ద ఆయన, సన్యాస పక్కా సన్యాసి, కాషాయ అంబరధారి. తర్వాత జటలు గడ్డం అది పాపం ఎంతో కాలం నుంచి సన్యాసిగా బతుకుతున్నాడు ఆయన. ఆయన ప్రారంభం బాగులేదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ సంస్కారం నాకు అర్థం కాదు. ఈ ఎలక్షన్లో దిగాడు,
He is contesting against a young man. Some other guy. Who is he is not important. Some kid. Some kid. Insignificant kid. And that is how I look at it. It doesn't matter who is the other fellow. ఎందుకంటే అదర్ ఫెలోకి స్టాండర్డ్ ఏ ఉంటుంది. హీ వాంట్స్ టు విన్ అండ్ హీ వాంట్స్ టు బికమ్ సమ్ ఎంపీ ఎట్సెట్రా. వాడికి ఎవరో డబ్బులు వస్తాయి. ఎంపీ అయితే ఇట్ ఈస్ ఏ వే ఆఫ్, ఇట్స్ ఏ ప్రొఫెషన్, అనదర్ ప్రొఫెషన్. మనీ వస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో దట్స్ వై హీ వాంట్స్ టు ఎన్కాష్ సంథింగ్, some history he wants to encash or some name he wants to encash, which is okay for him, but not for a Swami. He is contesting against that kid. Very unfortunate. చాలా చాలా దురదృష్టకరం. చూడగానే దుఃఖం కలుగుతుంది. అయ్యో ఇంత మహాత్ముడు ఇలాగా దాంట్లో పడ్డారు. సో సో ఈ విధంగా సన్యాసం యొక్క మహిమ క్రమంగా. సో సన్యాసిగా జీవించడం కష్టం, సన్యాసం తీసుకోవడం తేలిక. కానీ కర్మయోగిగా జీవించటం తేలిక. ఎందుకంటే ద ఫీల్డ్ ఈజ్ అవైలబుల్ టు యూ. గృహస్థాశ్రమం ఉంది కదండి, గృహస్థాశ్రమంలో రాగద్వేషాలు ఎలా ఉంటాయి. రాగద్వేషాలకు అతీతంగా ఎదిగి ప్రయత్నం చేస్తారు. ఎంత సక్సెస్ అయితే అంతే లాభం. రాగద్వేషాలు ఎలా ఉంటాయి, సర్టన్ లెవెల్ ఆఫ్ రాగద్వేషాస్ ఇది ఎలా ఉంటాయి. సో ఎనీవే, సో అర్జునుడు ఈజ్ నాట్ థింకింగ్ రైట్లీ. ఇది పాయింట్. ఈ ప్రథమాధ్యాయం అంతా ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ దోషం ఉన్నది. ఏమిటా దోషము? మిత్రద్రోహే పాతకం. మిత్రద్రోహం చేయటంలో పాపం ఉంది. ఏమిటి మిత్రద్రోహం? ఏమిటి? ఇప్పుడు దుర్యోధనుని పక్షాన సైనికుల్లో అనేక మంది ఫ్రెండ్స్, అర్జునుడి ఫ్రెండ్స్ ఉన్నారు. ధర్మరాజు గారి సైన్యంలో అనేక మంది ఆ దుర్యోధనాదుల యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు. సో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ చేతుల్లో వీళ్ళు, వీళ్ళ చేతుల్లో వాళ్ళు సంహరింపబడితే మన మిత్రుణ్ణి మనమే సంహరించేమో అనే పరిస్థితి వస్తుంది. అది మిత్రద్రోహం, అదొక పాపము. తర్వాత కులక్షయ కృతం దోషం. కులము వినాశం చెందుతుంది. ఇప్పుడు అనదర్ ఫ్యాక్టర్ హీ ఇంట్రడ్యూసెస్. ఈ పైన కులము అనే మాట వచ్చిన తర్వాత ఈ పైన ఇంకా కులం కూడా ఉంటుంది, కుల ప్రసక్తే. సో ఈ కులము నాశనం అవుతుంది. కులము అంటే వంశము అని అర్థం. సో ఏమిటి వంశం ఎలా నాశనం అవుతుందంటే, ఇటువైపు అటువైపు ప్రధానంగా కౌరవులు పాండవులు, అందరూ కౌరవులే, పాండవులు కూడా కౌరవులే, కురువంశీయులే. ఇటొచ్చి ధృతరాష్ట్ర మహారాజు వీళ్ళని కలుపుకోలేదు కాబట్టి విడతీసేసి ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులే, పాండుపుత్రులు కౌరవులే. కానీ ధృతరాష్ట్రుడు ఆ కురువంశాధికారాన్ని తన కబ్జాలో పెట్టుకుని దుర్యోధన ధర్మరాజాదులను దూరంగా నెట్టేసి ప్రయత్నం చేశాడు కనుక వీళ్ళని పాండవులను వ్యవహరిస్తున్నామే కానీ వాస్తవంలో పాండవులు కూడా కౌరవులే, కురువంశీయులు. కాబట్టి ఇటువైపు మరణించినా అటువైపు మరణించినా కురువంశానికి సంబంధించిన ఒక మనిషి మరణిస్తాడు. చాలామంది మరణిస్తే కురువంశమే క్షీణించిపోతుంది. ఆఖరికి కురువంశీయుడు ఒక్కడు కూడా లేకపోవచ్చు. సో ఇది కులక్షయము. ఈ కులక్షయం అనే దోషం ఉన్నది. మిత్రద్రోహం అనేది ఇంకొక దోషం. ఇవి పాపాలు. ఈ పాపాలు మనం చేయకపోతే మంచిది అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ మాట దుర్యోధనుడు కూడా అనుకోవాలి. దుర్యోధనుడు కూడా అనుకున్నాడు అనుకోండి, ఇంక సమస్య లేదు. ఇప్పుడు యుద్ధం చేస్తే మన దేశానికి నష్టము, పాకిస్తాన్ వాళ్ళకు కూడా నష్టమే. ఇద్దరికి, రెండు పక్షాల వాళ్ళకే నష్టమే. ఈ మాట ముషరఫ్ అనుకోవాలి. ఈ మాట వాజ్పేయి గారు అనుకుంటే ఏం లాభం? ముషరఫ్ కూడా అనుకోవాలి. వాడు అనుకున్నా అనుకోపోయినా నేను అనుకుంటానంటే దట్ ఈజ్ రాంగ్. సో అర్జునుడు సరిగ్గా అలాగే అంటున్నాడు. యద్యపి ఏతే నపశ్యంతి. దుర్యోధనాదులు ఈ ద్వివిధ దోషాన్ని, ఈ యుద్ధం జరిగినట్లయితే కులం క్షయమైపోతుంది, మిత్రద్రోహం అనేటువంటి దోషం ఉంటుంది. ఈ ద్వివిధ దోషాన్ని వీళ్ళు చూడలేకపోతున్నారు. నేను చూస్తున్నాను, నాకు కనబడుతోంది దోషం స్పష్టంగా. whereas these people are unable to see. యద్యపి ఏతేన పశ్యంతి. why they are not able to see? దుర్యోధనుడికి తెలియదా తన మిత్రులు అవతల పక్షంలో ఉన్నారని? ఈ యుద్ధంలో చాలామంది మరణిస్తే కురువంశం క్షయం అవుతుందని దుర్యోధనుడికి తెలియదా? తెలుసు వాడికి. ఇప్పుడు పాకిస్తాన్కి తెలీదా మనతో యుద్ధం చేసినట్లయితే ఆర్థిక స్థితి దెబ్బతింటుందని? ఉన్న ధనాన్నంతని కూడా ఆయుధాలను కొనుక్కోవటానికే వినియోగిస్తే సమాజం యొక్క అభివృద్ధి కుంటుపడుతుందని పాకిస్తాన్ వాళ్ళకి తెలీదా? తెలుసు. తెలిసి వాళ్ళు మన మీద 3 యుద్ధాలు చేశారా లేదా? కాబట్టి తెలిస్తే లాభం ఏమిటి?